మనతో పాటు ఆశా మహిళలు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఒకవైపు మహిళల పట్ల అసభ్యంగా ఓనర్ ప్రకాష్ అన్న వ్యక్తి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అందుకే కుటుంబ సభ్యులు వచ్చి దేహశుద్ధి చేస్తున్నారు అంటున్నారు. మరోవైపు ఆస్తి వివాదం ఏదో రెంటల్ ఇష్యూ, ఈ బిల్డింగ్ కి సంబంధించిన రెంటల్ ఇష్యూ ఉంది అని కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. అసలు నిజమేంటి? నిజము అసలు ఏంటి మాకు తెలియదండి. మేము ఇక్కడికి వచ్చాము, అంటే టీ తాగుతున్నాము. అంటే ఆ అమ్మాయి ఆడపిల్ల విషయము ఇట్లా మా చిన్న 16 ఏళ్ళు ఉందంట అమ్మాయి. రేపు 19 తారీఖు నాడు తనకు 16 వెళ్ళి 17 పడుతుంది. అతడు అమ్మాయిని కొంచెం ప్రాబ్లంలో వేశారు కాబట్టి అందరూ మేము లేడీస్ అందరం వెళ్ళాము. అతను వచ్చాడు, దాంట్లో ఇష్యూ గొడవ అయిపోయింది. అయితే ఆ అమ్మాయితోని ముగ్గురు ఉన్నారట, 2 అమ్మాయిలు వెళ్ళిపోయారట. ఈ అమ్మాయిందట, అమ్మాయిని మాత్రం చాలా ఇక చెప్పలేం కదా. ఏమన్నారంట వాళ్ళ కుటుంబ సభ్యులు? ఏమంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే, మా అమ్మాయి ఈడ హాస్టల్లో ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో 2 వెళ్ళిపోయారు. ముగ్గురు ఒకటే ఇంటికి లేదు, వేరే వేరే. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒకటే ఉంటే ముగ్గురు కలిసి రోజు వాడుకున్నారంట. ఈ అమ్మాయికి వాడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎలా తెలిసిందో వాళ్ళకి మాకు తెలియదు, కానీ మేము ఛాయ్ తాగుదామంటే కూర్చుంటే లోపలికి లొల్లి అమ్మాయి పైన లైంగికంగా వేధించారా? ముగ్గురు ఉన్నారంట. మళ్ళీ నిజం ఎంతో అబద్ధం ఎంతో మేమైతే చూడలేం, మాకు ఈ స్టోరీ తెలియదు మేడం. ఏందో లొల్లి అవుతుందంట అని వీడియో వాళ్ళందరూ ఉన్నారంటే మేము లోపలికి పోలేము, బయటనే నిలబడి చూస్తున్నాం. అంటే సాధారణంగా ఒక మైనర్ పిల్లలని ఇంట్లో ఉంటారు, ఇంట్లో జరుపుకుంటారు, కానీ ఇట్లాంటి హాస్టల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే మాకు ఉండి లేని సంసారం, ఇంట్లో అమ్మాయి చదువుకోలేని పరిస్థితుల్లో ఉంది కనుక వాళ్ళ కాలేజీలో వెళ్తుంది. ఇంకా కాలేజీలో కూడా జాయిన్ చేయలేదంట అమ్మాయిని. నీట్ ఎగ్జామ్ రాస్తుందంట అమ్మాయి, మళ్ళీ చదువుకుంటా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటా అంటే ఉంచిరంట. ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంచిరు మేడం. ఉంచినంత మాత్రాన హాస్టల్ తను వాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. అమ్మాయి మైనర్ అంట, మేజర్ కాదంట. ఉమెన్స్ హాస్టల్లో బాయ్స్ ఉంచడం చాలా తప్పండి. బాయ్స్ అయితే అలా ఉంచొద్దు. ఉమెన్స్ కు వాడన్ లేదండి, ఉమెన్ లేదు. అతనే ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడంట. అతను ఏమంటున్నాడంటే అమ్మాయి ఇంకా జాయినింగ్ కాకపోతే ఎట్లా ఉంటదండి? రిజిస్టర్ లో అయితే రిజిస్టర్ అవుతుంది కదా. మరి అమ్మాయి జాయినింగ్ అయితే ఆయన మీద నింద వేయాలని అయితే రాదు కదా. వేయడం ఆ అమ్మాయి 1 మంత్ అయింది అని చెప్తుందంట అండి. కుటుంబ సభ్యులకి ఎప్పుడు సమాచారం వచ్చింది ఇట్లా వీళ్ళు లైంగికంగా వేధిస్తున్నారు? 2 డేస్ అవుందంట అండి, అంతే. 2 డేస్ అయింది. వెంటనే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిరంట. వచ్చి ఇంకా మా అమ్మాయి కదా, మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంట, వాళ్ళ చుట్టాలేనంట. వచ్చి బాగా గొడవ చేస్తుంటే అసలు ఎందుకు అయిందమ్మా గొడవ అనేసి మేము అడిగాం. అడిగి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదంటే కూర్చొని మాట్లాడతామా మేడం, మా అమ్మాయి పరిస్థితి ఇది, మా అమ్మాయిని ఇలా చేశారు, మీ అమ్మాయిలు అయితే ఎవరు కూడా చేయరమ్మా అలాగా. సరే మీరు కొట్టకండి తిట్టకండి అంటే మేము కొట్టడం అంటే మా అమ్మాయి మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. మా అమ్మాయి జీవితం ఆగం చేసిండు వాడు.